నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ వస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 140 కోట్ల ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్ చేరిందండల్లో ఎలాంటి సందేహం లేదు. అజేయంగా ఫైనల్ కు చేరిన ఇండియా తుది లక్ష్యాన్ని చేరుకునేందుకు మిగిలింది ఇంకా కొద్ది గంటలు మాత్రమే. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ఆటగాళ్ల తీరు అద్వితీయం. ప్రపంచ కప్ లో మన ఆధిపత్యాన్ని చరిత్రగా చెప్పుకోవాలన్నా, ఇప్పటివరకు సాధించిన ఆ 10 విజయాలకు విలువ ఉండాలన్నా, కొన్నేళ్ల పాటు గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక్క అడుగు దూరంలో రోహిత్ సేన ఉంది. ఇక ఒక్క అడుగు దాటి కంగారు పెట్టించగలిగితే ప్రపంచం మొత్తం టీమిండియా విజయాన్ని గొప్పగా చెప్పుకుంటుంది. ఆ ఒక్క క్షణం నెరవేరితే క్రికెట్ చరిత్రలో భారత్ పేరు మరింత గొప్పగా లెక్కించబడుతుంది. ఈ తుది మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణిస్తే ఆసీస్ ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. 2003లో ఫైనల్లో ఓటమికి రివెంజ్ తీసుకొని అప్పటి ఓటమి కన్నీళ్లకు బదులిస్తూ కంగారులపై గెలిచి కప్పు ఎత్తాలన్నదే 140 కోట్ల ప్రజల కోరిక. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈసారి జరిగే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా శ్రీనివాస్? రైట్ వెన్నెల, ఏదైతే చూస్తున్నామో భారత్ ఆస్ట్రేలియాల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయి. అహ్మదాబాద్ స్టేడియంలో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం మొత్తం భారతీయులు ఒక్కటే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణంతో చూస్తుంది. గెలుపు ఎవరిదా అనే ఒక దాంతోనే మొత్తం ఈ ప్రజల దృష్టి అంతా, క్రికెట్ అభిమానుల దృష్టి అంతా అక్కడే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ స్టేడియం ఏదైతుందో 1,00,000 మంది ప్రేక్షకులకు సరిపోయే స్టేడియం ఇప్పటికే 1,00,000కు మించి అక్కడ అభిమానులు చేరుకోవడం జరిగింది. మొత్తం ఏదైతే అహ్మదాబాద్ ప్రాంతం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా, హోటల్స్ అన్ని కూడా అభిమానులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్టేడియం కి అభిమానులు చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే గనక ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఏదైతుందో ఇది ఇటు భారత్ కి ఆస్ట్రేలియాకి చాలా కీలకమైన మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇది మూడో తర్వాత, అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారత్ తలపడడం చూస్తుంటే గనక ఇప్పుడు గెలుపు ఓటములు ఎవరివా అనే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఒకసారి చూడొచ్చు, 2003 ఫైనల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపించింది. అప్పుడు కూడా ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడ్డప్పటికీ కూడా ఆస్ట్రేలియా ధాటికి భారత్ నిలువరించలేకపోయింది. ప్రపంచ కప్ అప్పుడు ఆస్ట్రేలియా ఎగిరేసుకోపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక మూడోసారి కప్పు సాధించాలని ఇటు ఇండియా, అదేవిధంగా 6వసారి కప్పు సాధించాలని అటు ఆస్ట్రేలియా. అయితే క్రికెటర్లు అయితే ఎవరైతే క్రీడాకారులు ఎవరైతే వాళ్ళంతా కూడా చాలా లక్ష్యంతో పనిచేస్తున్నారు, కసితో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ ఈసారి ఖచ్చితంగా అహ్మదాబాద్ వేదికగా జరగబోయే నరేంద్ర మోడీ స్టేడియం జరగబోయే ఈ టైటిల్ ని, ప్రపంచ కప్ టైటిల్ ని ఎగరేసుకుపోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ఉంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఒకసారి ఈ ప్రపంచ కప్ కు సంబంధించి ఒకసారి చూసుకుంటే గనక 45 రోజుల పాటు జరిగిన 48 మ్యాచ్ల్లో ఏదైతే భారత్ 10 మ్యాచ్లను ఇది ఏకంగా మొత్తం విజయం సాధించడం జరిగింది. అంటే 9 మ్యాచ్ల్లో విజయం సాధించుకుంటూ వచ్చి సెమీఫైనల్లో కూడా తన
జీటును కొనసాగిస్తూనే తన పోరును కొనసాగిస్తూనే భారత్ కనపరిచిన తీరు మీద మొత్తం క్రికెట్ అభిమానులు అయితే ఇప్పుడు భారత్ క్రికెట్ మీద చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు, విశ్వాసం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు విజయం సాధించి తీరుతాము అని చెప్పేసి అటు భారత క్రీడాకారుల్లో ఉంది, క్రికెట్ క్రీడాభిమానుల్లో కూడా ఒక ఇంత ఆశ నెలకొంది. అయితే మనం చూస్తున్నాం ఏదైతే రోహిత్ శర్మ బ్యాటింగ్ కి సంబంధించి ఆయన చేస్తున్న బ్యాటింగ్ ఏవైతే మెరుపు దాడులు ఏవైతే ఉంటాయో, మెరుపు ప్రదర్శనలు, రన్లు తీయడం కావచ్చు, సిక్స్లు కొట్టడం కావచ్చు, ఫోర్లు కావచ్చు, స్టేడియాన్ని మొత్తం కూడా అలరాలించుతూ వస్తూ ఉన్నారు. అయితే రోహిత్ శర్మకు తోడుగా కోహ్లీ ఏదైతే తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శిస్తున్నారో మనం చూసాం. గత మ్యాచ్ లో ఏదైతే సెంచరీ సాధించారో, అదేవిధంగా ప్రపంచ కప్ క్రీడల రన్స్ లో మొదటి ఆటగాడిగా నిలబడ్డాడు. సచిన్ టెండూల్కర్ ని బీట్ చేసి వచ్చి ముందుకు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రేయస్ రాహుల్ వాళ్ళ దూకుడు వల్లనే ప్రపంచ కప్ లో భారత్ ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందంటే ఇటు శ్రేయస్ అదేవిధంగా అటు రాహుల్ వాళ్ళిద్దరూ ఆడిన దూకుడు ప్రదర్శన అవుతుందో భారత్ ను అత్యధిక స్కోర్స్ తీసుకొచ్చే దిశలో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. నిన్నలా మరోవైపు చూసుకుంటే గనక ఇక బౌలర్స్ సంబంధించి షమి, జడేజా వీళ్ళు వికెట్లు తీస్తున్న తీరు చూసుకుంటే గనక క్రికెట్ అభిమానుల్లో ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు అయితే షమి మీద మొన్న తీసిన మ్యాచ్ లో 7 వికెట్లు వరుసగా తీయడం అనేది బహుశా ఆషామాషి విషయం కాదు. షమి దాని మీద మొత్తం ఆశలన్నీ పెట్టుకున్నారని చెప్పొచ్చు. అంటే ఒకవైపు బ్యాటర్లు మెరుపు వేగం కొనసాగిస్తున్నారు, అదేవిధంగా బౌలర్లు మెరుపు వేగంతో వికెట్లు తీస్తున్నారు. అన్ని చూసుకుంటుంది మొత్తం 9 మ్యాచ్లు 10 మ్యాచ్ల్లో చూసుకుంటూ వచ్చాం. ఇదే తీరు కనిపిస్తుంది కాబట్టి భారత్ ప్రపంచ కప్ను ఈజీగా తీసుకువస్తుందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు. అయితే మరోవైపు కూడా ఒక టెన్షన్ అయితే క్రికెట్ అభిమానుల్లో ఉంది. అక్కడ అవతల సైడ్ ఆపోజిట్ లో ఉన్నది ఆషామాషి టీం కాదు, ఆస్ట్రేలియా టీం. అంటే ఇప్పటికే 5 సార్లు ప్రపంచ కప్ను సాధించింది. 6వసారి కూడా ప్రపంచ కప్ను భారత్ గడ్డ మీదనే భారత్ ను ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆస్ట్రేలియా కూడా ఉంది. మరి చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది అనేది. ఇప్పటికే మనకి చూసుకుంటే గనక నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆస్ట్రేలియా ప్రధాని మార్లిస్ కూడా ఇద్దరు ప్రధానులు కలిసి కూడా ఈ క్రికెట్ ను వీక్షించబోతున్నారు. అయితే ఈ క్రికెట్ కి సంబంధించి ఫైనల్ కి భారత్ చేరుకోవడంతో ఇటు బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ 2 గంటలకు ప్రారంభమవుతుంది. 12 గంటల నుంచి బ్యాచ్ కి సంబంధించి ఒక కర్టెన్ రైజర్ కింద అదేవిధంగా ఒక ప్రత్యక్ష ప్రచారాలతోని అటు అనేక కనువిందు చేసే కార్యక్రమాలన్నీ కూడా రూపొందించింది. ఇందులో భాగంగానే భారత వైమానిక దళం కూడా తన ప్రదర్శనను ఇవ్వబోతుంది. భారత్ విజయం సాధించాలి అనే ఒక లక్ష్యంతో అదే ఒక దృక్కోణంతో ఈ ప్రదర్శన ఉండబోతుంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు 12 నుంచి 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ముందు టాస్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. టాస్ ఎవరు గెలిస్తే వారికి వైపు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే టాస్ ఎవరు గెలుస్తారో చూడాల్సి ఎందుకంటే ఈ క్రికెట్ కి సంబంధించి ప్రపంచ కప్ ఫైనల్ ఆటలో ఇప్పుడు ఈ టాస్ మీదనే ప్రధానంగా డిపెండ్ అయి ఉందని చెప్పొచ్చు. టాస్ గెలిచిన వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఇప్పుడు టాస్ మీద ముందుగా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వెన్నెల అయితే శ్రీనివాస్ 2003లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియాపై ఆ రివెంజ్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా ముందు నుంచి కూడా చూస్తున్నాము. ఏదైతే 2003లో ప్రపంచ కప్ టైటిల్ ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయిన తర్వాత ప్రతిసారి చూస్తుంటే ఆస్ట్రేలియాతోని కొద్దిగా పోటీ అనేది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా గెలిచిన జరిగిన 9 మ్యాచ్ల్లో కూడా ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ లో జరిగిన 9 మ్యాచ్ల్లో కూడా 5 ఆస్ట్రేలియా గెలిచింది, 4 మాత్రమే ఇండియా గెలిచింది. అంటే ఆ పోరు ప్రతిసారి కూడా ఉత్కంఠభరిత వాతావరణం ఉంది. అంటే పోటాపోటీగా ఈ 2 టీంలు ఆడుతున్న క్రికెట్ కనిపించేది. కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూసుకుంటే కనుక అందుకు భిన్నంగా కనిపించబోతుంది. ఎందుకంటే 3వసారి టైటిల్ సాధించాలని చెప్పేసి భారత్, 6వసారి టైటిల్ సాధించాలి, ప్రపంచ కప్ టైటిల్ సాధించాలని చెప్పి ఆస్ట్రేలియా, రెండు టీములు కూడా చాలా ఒక లక్ష్యంతో ఒక దృఢమైన టీమ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు జరగబోయే ఈ మ్యాచ్ మీద భారత క్రీడాకారులు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు ఇంత భయం అయితే కలుగుతుంది. ఆస్ట్రేలియా ఏం చేయబోతుంది? ఎందుకంటే ఆస్ట్రేలియా విషయానికి వస్తే చివరి వరకు కూడా తన బ్యాట్ ని కింద పడేసే ప్రసక్తి ఆస్ట్రేలియాలో ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ప్రతి బాల్ ను కూడా చివరి క్షణం వరకు కూడా
విజయం సాధించాలని ఒకే ఒక లక్ష్యంతోనే ఆస్ట్రేలియా టీం పనిచేస్తుంది. సో ఆ విధంగా కూడా వాళ్ళు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, వాళ్ళ ఫీల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళ టీంలో ఏమరపాటు అనేది కనిపించదు. అదే ఇప్పుడు భారత్ కి ఒక చిన్న భయం పట్టుకుంది. అయితే మనం గడిచిన 10 మ్యాచ్లు చూసాం. 10 మ్యాచ్ల్లో కూడా భారత ఆటగాళ్లు ఏ విధంగా తమ ప్రతిభను కనపరిచారో, అటు ఫీల్డింగ్ లో కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో కావచ్చు, ప్రతి చోట కూడా భారత ఆటగాళ్లు ఏ ఒక్కరూ బాగా ఆడలేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రతి క్రీడాకారుని తీసుకున్న, ఏదైతే ఈ టీమిండియాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా గెలుపుకు సంబంధించి తమ తమ శక్తిని అయితే ఒకటి కనపరిచారు. రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్, షమి, జడేజా, ఇలా ఏ ఒక్కరిని చూసుకున్నా సరే కూడా మనకి ప్రతి ఆటగాడు, ఏదైతే టీమిండియాలో ఉన్న ప్రతి ఆటగాడు కూడా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా నుంచి గెలుపు సాధించి తన కసిని తీర్చుకుంటుందా అంటే చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది పోర్ అనేది. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసనమైంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఈసారైనా టీమిండియా కప్పు గెలిచే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే కనుక టీమిండియాలో ఉన్న ప్రతి ఆటగాడు కూడా మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం, ఆటగాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. అందరు కూడా బ్యాట్, బౌలింగ్, లైన్ అండ్ లెంగ్త్, ఫీల్డింగ్, ఏ హాఫ్ లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా ఫీల్డింగ్ సంబంధించి మిడ్ వికెట్ కావచ్చు, సైడ్ వికెట్ కావచ్చు, అదే బౌండరీస్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇండియా టీంలకు సంబంధించిన 11 మంది ఆటగాళ్లు పర్ఫెక్ట్ గా ఆడుతూ వచ్చారు. కాబట్టి మనము 10 మ్యాచ్ల్లో కూడా ఇక్కడ కూడా భారత్ ఈ పక్క అంటే ప్రత్యర్థి జట్టు ఏమరపాటు వల్ల భారత్ గెలిచింది అనేది ఎక్కడ మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ కూడా అందరూ శక్తి ఓడిచి తమ ప్రతిభను కనబరిచి గెలిచారు తప్ప ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఏమరపాటు వల్ల లేకుండా నిర్లక్ష్యం వల్ల భారత్ గెలిచింది అన్న మ్యాచ్ అయితే ఎక్కడ ఈ 10 మ్యాచ్ల్లో ఎక్కడా లేదంటే ప్రతి మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, శ్రేయస్, రాహుల్ కావచ్చు, ఇలా ఎవ్వరు ఆటగాళ్ళని చూసుకున్నా సరే బ్యాటింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు. అంటే ఇందులో ఇండియా గెలుపుకు ఇవి కారణాలు అని చెప్పొచ్చు. ఈ 10 మ్యాచ్లు కూడా అందరూ కూడా ఒక టీమ్ గా ఆడారు, ఒక టీమ్ గానే గెలుచుకుంటూ వచ్చారు. అందులో ఆటగాళ్ళందరూ కూడా ఇండియా తరఫున ఆడుతున్నాము, భారత్ తరఫున ఆడుతున్నాము, గెలుపు భారత్ అందిస్తాము, ఖచ్చితంగా ఈసారి ప్రపంచ కప్ భారత్ సాధించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. బహుశా దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులే కాదు, ప్రతి క్రీడాభిమాని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు భారత్ విజయం సాధిస్తుంది అనే ఒక నమ్మకంతోనే ఉన్నారు. మనం చూస్తున్నాము, ఏదైతే ఫైనల్ కి వచ్చిన నాటి నుంచి కూడా అన్ని ప్రధాన ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, భారత్ గెలుపు కోసం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సంఘటనలు కూడా దేశంలో చాలా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మందిరాల్లో కూడా ఈ ప్రత్యేక పూజలు కూడా జరుపుతున్నారు టీమిండియా విజయం సాధించాలని. బహుశా 130 కోట్ల భారత ప్రజల ఆశ ఈ రోజుని భారత టీం నిలబెడుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నారు. మనము ఆశించాలి అన్నలా. అయితే శ్రీనివాస్, మీరు అన్నట్టు ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఇండియా ఆఖరి ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చింది. అయితే ఇప్పుడు రోహిత్ సేన ఫైనల్లో ఎలా రాణించనున్నట్టారు? ఖచ్చితంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ కావచ్చు, రోహిత్ శర్మ బ్యాటింగ్ మెరుపు ప్రదర్శనలు కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ కు ప్లస్ అయితేనే వస్తున్నాయి. ఎందుకంటే మ్యాచ్ ఆరంభమే ముఖ్యం. బ్యాటింగ్ ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అదే ప్రధానంగా టీం కి సంబంధించి వెన్నెముకగా నిలబడుతుంది. సో ఈ మొదటి ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ అనే ఆటగాళ్ళు 4-5 ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదొక్కుంటే భారత్ విజయం చాలా ఈజీగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ఈ 10 మ్యాచ్లు మనం పరిశీలిస్తే తెలుస్తుంది. రోహిత్ శర్మ ఆడిన ఈ బ్యాటింగ్ ప్రతిభ కావచ్చు, కోహ్లీ చేసిన సెంచరీలు, హాఫ్ సెంచరీలు కావచ్చు, అదేవిధంగా శ్రేయస్, రాహుల్ చేసిన సెంచరీలు కావచ్చు, ఆ మెరుపు బ్యాటింగ్ ఏదైతుందో అటు ఫీల్డర్స్ కి దొరకకుండా బ్యాట్ ని పైకి లేపడము, సిక్స్ల వర్షం కురిపించడము, 4లు కొట్టడము, ఇవన్నీ చూసుకుంటే గనక రోహిత్ శర్మ ఒకటే కాదు, టీంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఖచ్చితంగా ఆడి తీరతారు. ఖచ్చితంగా భారత్ కు ప్రపంచ టైటిల్ సాధించే ఒక కసితో ఉన్నారని మాత్రం మనం చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
140 కోట్ల ప్రజల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్ చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అజేయంగా ఫైనల్ చేరిన ఇండియా తుది లక్ష్యాన్ని చేరుకునేందుకు మిగిలింది ఇంకా కొద్ది గంటలు మాత్రమే. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ఆటగాళ్ల ఆట తీరు అద్వితీయం. ప్రపంచ కప్లో మన ఆధిపత్యాన్ని చరిత్రగా చెప్పుకోవాలన్నా, ఇప్పటివరకు సాధించిన ఆ 10 విజయాలకు విలువ ఉండాలన్నా, కొన్నేళ్ల పాటు గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నా ఒక్క అడుగు దూరంలో రోహిత్ సైన్యం ఉంది. ఇక ఒక్క అడుగు దాటి కంగారు పెట్టించగలిగితే ప్రపంచం మొత్తం టీమిండియా విజయాన్ని గొప్పగా చెప్పుకుంటుంది. ఆ ఒక్క క్షణం నెరవేరితే క్రికెట్ చరిత్రలో భారత్ పేరు మరింత గొప్పగా లిఖించబడుతుంది. ఈ తుది మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణిస్తే ఆసీస్ ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. 2003 ఫైనల్లో ఓటమికి రివెంజ్ తీసుకుని అప్పటి ఓటమి కన్నీళ్లకు బదులిస్తూ కంగారులపై గెలిచి కప్పు ఎత్తాలన్నదే 140 కోట్ల ప్రజల కోరిక. ఫైనల్ మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు రెచ్చిపోయి ఆడడం వెనతో పెట్టిన విద్య లాంటిది. ఫైనల్ మ్యాచ్ లో సైతం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆడడం ఆ జట్టుకు ఉన్న ప్రత్యేకత. అందుకే వారు అత్యధికంగా ప్రపంచ కప్లను గెలిచారు. అలాంటి ఆ జట్టుపై ప్రస్తుత రోహిత్ సేన కాస్త ఒత్తిడి పెట్టగలిగితే కంగారు చిత్తు చేసి వరల్డ్ కప్ ను ఎత్తడం ఎంతో తేలికైన పని. తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ వన్డే ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడనున్నారు. 20 ఏళ్ల తర్వాత రివెంజ్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు వ్యూహాలు రచిస్తుంటే అదే సీన్ రిపీట్ చేయాలని ఆసీస్ ప్లేయర్లు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ నుంచి అజేయంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి ఓటమి లేకుండా మెగా టోర్నీని ఫినిష్ చేయాలని భావిస్తుంది. తొలి మ్యాచ్ లో ఇండియాపై ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.
ఇక వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా 8 సార్లు ఫైనల్ కు రాగా భారత్ 4 సార్లు వచ్చింది. వాటిలో ఆస్ట్రేలియా 5 సార్లు గెలవగా టీమిండియా 2 సార్లు గెలిచింది. ఇప్పటివరకు ఫైనల్ కు మ్యాచ్ల్లో ఇండియా జట్టు ఒక్కసారే ఓటమి పాలైంది. అది కూడా ఆస్ట్రేలియా పైనే. ఇక ఈ మ్యాచ్ ను భారత ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఇక మ్యాచ్ పూర్తయ్యాక విన్నర్ టీమ్ కు ప్రధాని మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేయనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు 6,000 మందితో భద్రత ఏర్పాటు చేశారు. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో నిర్వహించనుంది. ఈ మ్యాచ్ ను దేశ విదేశీ ప్రముఖులు తిలకించనున్నారు. అలాగే అహ్మదాబాద్ వెదర్ పై ఐఎండీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వర్ష సూచన లేదని, గాలులు వీచే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. ఫైనల్లో భారత్ గెలిస్తే 100 కోట్ల రూపాయలు పంచుతానని ఆస్ట్రోటెక్ సీఈఓ ప్రకటించారు.